బ్రేకింగ్ చూస్తున్నాం. డాక్యుమెంట్ రైటర్ల పెన్ డౌన్ పై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. సబ్ రిజిస్టర్ కార్యాలయాలు ప్రైవేటు పరం అవుతున్నాయంటూ ప్రచారం జరుగుతుండగా ఆందోళనతో డాక్యుమెంట్ రైటర్లు రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు నిర్వహిస్తున్నారు. ఇక ఈ నేపథ్యంలో అధికారులతో సమీక్ష నిర్వహించిన సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులను ప్రైవేటీకరణ చేయడం లేదని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. రిజిస్ట్రేషన్ కేంద్రాలు ప్రజల సేవ కోసమేనని, రిజిస్ట్రేషన్ మరింత సులభతరం చేయాలని చూస్తున్నామని స్పష్టం చేశారు. డాక్యుమెంట్ రైటర్ల ఉపాధికి సీఎం చంద్రబాబు భరోసా ఇచ్చారు. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు ప్రైవేటీకరణ అంటూ అసత్య ప్రచారం జరుగుతోందని, ఈ ప్రచారాలను నమ్మొద్దని సూచించారు. రైట్గా ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రామకృష్ణ ఫోన్ ఇన్లో అందించడానికి మనకి అందుబాటులో ఉన్నారు. ఎస్ రామకృష్ణ, రాష్ట్ర వ్యాప్తంగా సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయాల వద్ద దస్తావేజు లేఖలు చేసినటువంటి పెన్ డౌన్ ఆందోళనలపై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించి కీలక వ్యాఖ్యలు చేసినట్లుగా తెలుస్తోంది. ఆ అప్డేట్స్ ఏంటి రామకృష్ణ? ఆంధ్రప్రదేశ్ లో డాక్యుమెంట్ రైటర్ల ఆందోళన నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలను ప్రైవేటీకరిస్తున్నారంటూ జరుగుతున్న ప్రచారంపై ఆయన స్పష్టత ఇచ్చారు. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలను ప్రైవేట్ పరం చేసే ఆలోచన ప్రభుత్వానికి లేదని స్పష్టం చేశారు. రిజిస్ట్రేషన్ ప్రక్రియను ప్రజలకు మరింత సులభంగా, వేగంగా అందుబాటులోకి తీసుకురావడమే ప్రభుత్వ ఉద్దేశం అని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా డాక్యుమెంట్ రైటర్లు పెన్ డౌన్ కార్యక్రమాలు ఆందోళన చేపడుతున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులతోటి సమీక్ష నిర్వహించారు. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు రిజిస్ట్రేషన్ సేవల్లో తీసుకొస్తున్నటువంటి మార్పులు, డాక్యుమెంట్ రైటర్ల ఆందోళనకు కారణాలు, ప్రస్తుతం నెలకొన్నటువంటి పరిస్థితుల మీద అధికారులతోటి చర్చించారు. ఈ సందర్భంగా డాక్యుమెంట్ రైటర్లో నెలకొన్నటువంటి అనుమానాలు తొలగించేలా ముఖ్యమంత్రి కీలక వ్యాఖ్యలు చేశారు. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలను ప్రైవేటీకరిస్తున్నారంటూ జరుగుతున్నటువంటి ప్రచారంలో వాస్తవం లేదని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. రిజిస్ట్రేషన్ కేంద్రాలకు ప్రజలకు సేవలు అందించే ఏర్పాటు చేస్తున్నామని, ప్రజలు తమ ఆస్తుల రిజిస్ట్రేషన్ కోసం అనవసరంగా ఇబ్బందులు పడకుండా రిజిస్ట్రేషన్ ప్రక్రియను మరింత సులభతరం చేయడమే ప్రభుత్వ లక్ష్యమని కూడా ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. రిజిస్ట్రేషన్ శాఖలో ప్రజలకు మెరుగైనటువంటి సేవలు అందించే అవసరమైన మార్పులు తీసుకొస్తున్నామని, ప్రస్తుతం రిజిస్ట్రేషన్ ప్రక్రియలో ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి ఇబ్బందులు తగ్గించడంతో పాటు సేవలను మరింత వేగంగా అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. ప్రభుత్వ సేవలను ప్రజలకు మరింత చేయటమే లక్ష్యంగా ఈ కొత్త విధానాలను అమలు చేస్తున్నామని కూడా ముఖ్యమంత్రి తెలియజేశారు. మరోవైపు డాక్యుమెంట్ రైటర్ల ఉపాధి విషయంలో కూడా ముఖ్యమంత్రి భరోసా ఇవ్వటం జరిగింది. ప్రభుత్వం తీసుకొస్తున్నటువంటి మార్పుల కారణంగా డాక్యుమెంట్ రైటర్లు తమ ఉపాధి కోల్పోతారనే ఆందోళన అవసరం లేదని, ఎన్నో సంవత్సరాలుగా రిజిస్ట్రేషన్ ప్రక్రియలో భాగంగా సేవలు అందిస్తున్నటువంటి డాక్యుమెంట్ రైటర్ల ఉపాధి విషయంలో ప్రభుత్వం సానుకూలంగా ఉందని కూడా ముఖ్యమంత్రి స్పష్టం చేయడం జరిగింది. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలను పూర్తిగా ప్రైవేటు వ్యక్తులు లేదంటే సంస్థలకు అప్పగిస్తున్నారంటూ జరుగుతున్నటువంటి ప్రచారాన్ని నమ్మవద్దని కూడా ముఖ్యమంత్రి సూచించారు. ప్రజల్లో డాక్యుమెంట్ రైటర్లో అనవసరమైనటువంటి అపోహలు సృష్టించేలా అసత్య ప్రచారం జరుగుతుందని, ప్రభుత్వం చేపడుతున్నటువంటి మార్పులపై సరైన సమాచారం తెలుసుకోవాలని కూడా ముఖ్యమంత్రి సూచించడం జరిగింది. ఇటీవల ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి నిర్ణయాల మీద డాక్యుమెంట్ రైటర్లో ఆందోళన వ్యక్తమవుతోంది. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ప్రస్తుతం తాము నిర్వహిస్తున్నటువంటి డాక్యుమెంట్ల తయారీతో పాటు రిజిస్ట్రేషన్ సంబంధిత సేవల్లో మార్పులు వస్తే తమ ఉపాధిపై ప్రభావం పడుతుందని డాక్యుమెంట్ రైటర్లు ఆందోళన చెందుతా ఉన్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో డాక్యుమెంట్ రైటర్ల నిరసన కార్యక్రమాలు చేపట్టారు. డాక్యుమెంట్ రైటర్లతో పాటు వారికి సహాయకులుగా పనిచేస్తున్న వారు, డిటిపి ఆపరేటర్లు, స్టాంప్ వెండర్లు కూడా ఆందోళనలో పాల్గొంటున్నారు. ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి నిర్ణయాలతోటి తమ జీవనోపాధి ఇబ్బంది కలగకుండా చూడాలని వారంతా కోరుతున్నారు. రిజిస్ట్రేషన్ సేవల్లో
మార్పులు తీసుకొచ్చే సమయంలో తమ అభిప్రాయాలను కూడా పరిగణలోకి తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరటం జరిగింది. ఈ పరిస్థితిలో ముఖ్యమంత్రి చంద్రబాబు చేసినటువంటి తాజా వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకుంటా ఉన్నాయి. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలను ప్రైవేటీకరించడం లేదని ముఖ్యమంత్రి స్వయంగా స్పష్టం చేయడంతో ఈ అంశం మీద ప్రభుత్వం తన వైఖరిని వెల్లడించినట్లయింది. అదే సమయంలో డాక్యుమెంట్ రైటర్ల ఉపాధికి భరోసా ఇవ్వడం ద్వారా వారిలో నెలకొన్నటువంటి ఆందోళన తగ్గించే ప్రయత్నం అయితే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేశారని చెప్పుకోవాలి. దేవి. రైట్ రామకృష్ణ, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.